పట్టణాలు, నగరాలు, పల్లెలు అని తేడా లేకుండా వాహనాల వినియోగం పెరిగిపోతోంది. నగరాల్లో ఉద్యోగం చేసేవారికి సొంత వాహనం తప్పనిసరి. లేకపోతే బస్సులో పడి ఆఫీస్కు చేరాలంటే చాలా కష్టం. సొంతంగా వాహనాలు లేనివారు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓలా, ఊబర్ వంటి యాప్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో కార్, బైక్, ఆటో బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇక ఈ యాప్స్లో రిజిస్టర్ చేసుకునే డ్రైవర్ల వద్ద నుంచి ఆయా కంపెనీలు కొంత మొత్తం వసూలు చేస్తాయి. దీనివల్ల డ్రైవర్లకు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టి డ్రైవర్లకు మేలు చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగనుంది. ఓలా, ఊబర్లకు పోటీగా కొత్త యాప్ తీసుకురాబోతోంది. ఓలా, ఊబర్ల దోపిడీకి చెక్ పెట్టి డ్రైవర్లకు లాభం చేకూర్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం సహకార్ టాక్సీని తీసుకురాబోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఈ సహకార్ టాక్సీ యాప్ కూడా ఓలా, ఊబర్ల రైడ్ సర్వీసులను అందిస్తుందని తెలిపారు. 2 వీలర్స్, టాక్సీలు, ఆటోలు ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చని అమిత్ షా తెలిపారు. అంతేకాక ఈ సహకార టాక్సీ యాప్ ఓలా, ఊబర్ల మాదిరే డ్రైవర్స్ దగ్గర నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయదని, మొత్తం వారికే చెల్లిస్తామని తెలిపారు. సాధారణంగా ఓలా, ఊబర్ వంటి కంపెనీలో కస్టమర్ నుంచి తీసుకున్న ఛార్జీలో భారీగా కోత విధించి మిగతా డబ్బును డ్రైవర్లకు, రైడర్లకు చెల్లిస్తున్నాయి. దీనిపై డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కార దిశగా ఆలోచించిన కేంద్రం సహకారీ టాక్సీ యాప్ను తీసుకొచ్చింది. ఈ సహకార్ యాప్ తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం 3.5 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. డ్రైవర్లకు లాభాలు అందించే ఈ యాప్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఓలా, ఊబర్లలో ఛార్జీలు వేరువేరుగా ఉంటాయి. అలానే మనం వినియోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి కూడా రైడ్ ఛార్జీలు మారుతుంటాయి. దాంతో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఓలా, ఊబర్లకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ ఆరోపణలను ఓలా ఖండించింది. ప్లాట్ఫామ్ ఆధారిత ధరలు మారతాయనే దాన్ని తోసిపుచ్చింది. ఇలాంటి వివాదాలు కొనసాగుతున్న క్రమంలో కేంద్రం తీసుకొస్తున్న యాప్ సంచలనంగా మారింది. రైడర్లు చాలా మంది దీనికోసం ఎదురుచూస్తున్నారు.